ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి న్యూట్రల్ పాలిటిక్స్ ప్రారంభించారు. చంద్రబాబు ఇరకాటంలో పడిన ప్రతిసారి తనను తాను సేవ్ చేసుకునే పవన్ మరోసారి న్యూట్రల్గా మారిపోయారు. తాను తటస్థుడిని అని చెప్పుకునేందుకు కాకినాడ పర్యటనలో నానా హంగామా సృష్టించారు పవన్. దానికి సంబంధించిన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాయుడు మనకు వైజాగ్ నుంచి అందిస్తారు. నాయుడు, చంద్రబాబు ఇరకాటంలో పడిన ప్రతిసారి ఇలా హంగామా సృష్టించడం పవన్ కళ్యాణ్కు పరిపాటిగా మారుతుంది. పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను న్యూట్రల్ పర్సన్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. మహిళల మీద, ముఖ్యంగా చిన్నారుల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ సూపర్ 6 హామీలన్నింటిని కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. వీటన్నింటిలో కూటమిలో డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ వీటన్నింటికి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రము తాను న్యూట్రల్ పర్సన్గా ఉన్నాను, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకి తనకు సంబంధం లేదన్న రీతిలోనే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడే మాత్రమే పవన్ కళ్యాణ్ తెర మీదకు వస్తున్నారు. అది శాంతి భద్రతలు విఫలమైన సందర్భంలో కానీ, లేదంటే కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది, వాటి నుంచి చంద్రబాబు నాయుడిని తప్పించడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ తెరపైకి వస్తున్నారు. ఇటువంటి శాంతి భద్రతల విఘాతానికి సంబంధించి కానీ, లేదంటే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కానీ పైనున్న చంద్రబాబు నాయుడికి కానీ తనకు కానీ తెలియదనే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. దీనికి ఉదాహరణ నిన్న పవన్ కళ్యాణ్ కాకినాడలో చేసిన హంగామానే మనం గుర్తు చేసుకోవచ్చు. కింద స్థాయి అధికారులను బలిపశువులను చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను కూడా తప్పుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన అంశాన్ని దళిత హోంమంత్రి అనితను టార్గెట్గా చేసుకొని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అలాగే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండబాబు మీద విమర్శలు చేశారు. అలాగే అధికారులు తనకు సహకరించడం లేదని, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వారిని తప్పుపెట్టే ప్రయత్నం చేస్తారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి కానీ, లేదంటే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కానీ, బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి కానీ తనకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అసలు ఏమీ తెలియదు. కిందనున్న అధికారులే వీటన్నింటికి కూడా పాల్పడుతున్నారు. రాష్ట్రములకు సంబంధించిన వైఫల్యాలకు సంబంధించి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులే బాధ్యతలు తీసుకోవాలి అనే విధంగానే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. తప్పితే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాము, తనకు కానీ లేదంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది అనే అంశాన్ని పూర్తిగా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు కూడా నిన్న అమల్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి నానా హంగామా సృష్టించారు. స్థానికంగా జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నాడు, అలాగే కాకినాడ రూరల్కి సంబంధించిన జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. వీరందరినీ అడగకుండా బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి స్థానికంగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొండబాబు మీద నెపం మోపే ప్రయత్నం చేశారు. అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు తెలిసే జరుగుతుంది, అధికారులు కూడా తనకు సహకరించలేదంటూ ఆ తప్పును వారి మీద పెట్టే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జరుగుతున్న తప్పులన్నింటికీ తనకి చంద్రబాబు నాయుడికి ఎటువంటి సంబంధం లేదు. అధికారులే దీనికి బాధ్యత వహించాలి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులే బలిపశువులు చేయాలనే విధంగానే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరైతే మనకి కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ నాయుడు.